ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి జ్యూరిచ్ చేరుకుంటారు. రేపటి నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారుల బృందం కూడా వెళ్తున్నారు. పారిశ్రామికవేత్తలు, పలు సంస్థల సీఈఓలు, వివిధ విదేశాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 1-to-1 మీటింగ్ కు హాజరు కానున్నారు. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లోనూ పాల్గొంటారు. ఇక తొలి రోజు జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం భారత రాయబార కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరాకు హాజరవుతారు. సుమారు 20 దేశాల ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి దావోస్ వెళ్తారు. దావోస్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇక 20న ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. ఐబీఎం చైర్మన్ సీఈఓతో భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవహారాల మంత్రులు, అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మెక్స్ సీఈఓలతో చంద్రబాబు వేర్వేరుగా భేటీ అవుతారు. ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గొంటారు.